మహేష్ గౌడ్ పై టీపీసీసీ మహిళా చీఫ్ సునీతారావు సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ చీఫ్ కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారామె. సీఎం, పీసీసీ చీఫ్ తనకు సహకరించడం లేదన్నారు. మహేష్ గౌడ్ ఇంట్లో ఇద్దరికి పదవులు వచ్చాయని చెప్పారామె. కాంగ్రెస్ జెండా పట్టని వాళ్లకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు సునీతారావు. 30 మంది మహిళలకు పదవులు ఇస్తున్నామని చెప్పారని, కానీ ఇప్పుడు ఇద్దరితో మాత్రమే సరిపెట్టారని విమర్శించారు. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై స్పష్టత ఉందన్నారు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఉన్నారు. చెప్పండి, అసలు ఎందుకు ఇంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది? తెలంగాణ కాంగ్రెస్కి మహిళా కాంగ్రెస్ వర్సెస్గా మారింది. అసలు ఏం జరుగుతుంది? ఎవరు మీ టార్గెట్? మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేశారు? మీరు ఎవరిని టార్గెట్ చేస్తారు? టార్గెట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఇద్దరు పీసీసీ అధ్యక్షులు, అక్కడ ముఖ్యమంత్రి వారిలు ఇద్దరు ఒకటే మాట మాట్లాడుతున్నారు. సీఎంని అడిగితేనేమో అమ్మ పీసీసీని అడిగి తీసుకోవాలి పదవులు ఏమన్నా ఉంటే అని ముఖ్యమంత్రి వారిలు చెప్తారు. పీసీసీని అడిగితే నాకు తెలియదు, రేవంత్ అన్నని అడగాల, ఏ పొజిషన్ కావాలన్నా రేవంత్ రెడ్డి గారే ఇస్తారు అని చెప్తారు. మరి ఇప్పుడు రేవంత్ అన్న ఇస్తలేడా, మరి పీసీసీ ఇస్తలేడా అనేది మీనాక్షి నటరాజన్ గారు మాకు చెప్తే బాగుంటుందని నేను కోరుకొని మీనాక్షి గారితో మాట్లాడదామని నేను వెయిట్ చేస్తున్నానండి. నిన్న జరిగిన దానికి అసలు మీ మహిళా కాంగ్రెస్ మొత్తం కూడా నిన్న పీసీసీ అధ్యక్షుని ఛాంబర్ ముందు బైఠాయించింది, ఆందోళన వ్యక్తం చేసింది. మీకు నిన్న షోకాజ్ నోటీస్కి మీ మీద కంప్లైంట్ కూడా చేశారు. సో ఏం జరుగుతుంది? మహేష్ కుమార్ గౌడ్తో మీకు ఎప్పటి నుంచి గ్యాప్ ఉంది? అసలు మహేష్ కుమార్ గౌడ్ మీరు పదవుల విషయంలో ఏం చెప్తున్నారు? మీకు ఇచ్చిన సమాధానం ఏంటి? అంటే వాళ్ళు అనేది ఏంటంటే మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో చెల్లెళ్ళు ఏమంటున్నారంటే 3 కండువాలు మార్చుకొచ్చిన వాళ్ళందరికీ పదవులు ఉన్నాయక్క, మా జిల్లాలలో బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా పదవులు వస్తున్నాయి, మాకు వస్తలేవు, ఇది ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారే ఒక ఇది పెట్టారు, అంటే రూల్ పెట్టారు, పార్టీలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్లో రాదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పార్టీకి రాదు అని చెప్తున్నారు. మరి అదే విధంగా చూస్తే మరి ఒక చెల్లె ఒక క్వశ్చన్ రేజ్ చేసింది, నేను కూడా షాక్ అయిపోయాను. మరి మహేష్ అన్న ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండక్క అని అడిగింది. అంటే నాకు కూడా వాస్తవంగా మహేష్ అన్న మొదల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుకున్నా, కానీ టీడీపీ పార్టీ నుంచి వచ్చిన సంగతి నాకు కూడా తెలియదు. మహేష్ కుమార్ గౌడ్ ఫ్యామిలీలో కూడా పదవులు వచ్చాయని నిన్న మీరు ఆరోపించారు. ఎవరికి వచ్చాయి? మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా, లేదా కేవలం వేగ్గా ఆరోపిస్తున్నారా? ఏంటది? లేదండి, మా చెల్లెళ్ళు జీవో తీసుకొచ్చినారు. జీవో కాపీ తీసుకొస్తే అట్లా కాదమ్మా, మహేష్ అన్న వాళ్ళ మరదలకు ఒక్కరికి ఇచ్చారు. ఎందుకంటే నేను మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడినప్పుడు నాతో అనడం జరిగింది, ఏమనంటే నా మరదలకి ఏదైతే ఉందో పదవి వచ్చిందో ఆమెకి ఆ పదవి సూటబుల్ కాదు, మెంబర్గా చైల్డ్ కమిషన్ మెంబర్గా ఆమెకి యాక్చువల్గా చైర్మన్ ఇవ్వాల్సింది రేవంత్ అన్న, కానీ మెంబర్ ఇచ్చారని. అయితే ఇక్కడ నాకు తెలియదు ఏంటంటే ఇంకో పదవి కూడా వాళ్ళ ఇంటికే పోయిందన్న సంగతి తెలియదు. ఒకటి మరదలకి, ఒకటికి చెల్లెలకి వచ్చిందంట అని చెప్పి వందన గౌడ్, చందన గౌడ్ ఇద్దరికి వచ్చిందక్క అని చెప్పి వాళ్ళు నాకు సర్క్యులర్ తీసి చూపించడం జరిగింది. వీళ్ళిద్దరికి పదవులు వచ్చాయి చూడండి అక్క. మరి మనకి ఇవ్వడానికి మహేష్ అన్న ఎప్పుడు దాట వేసుకుంటూ 9 సార్లు మనం రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మాట్లాడకపోవడం, ఇది మేము తప్పు పడుతున్నాం కాబట్టి నువ్వు అడగాలి అని చెప్పి నాకు తీసుకొచ్చి ఇచ్చినారు. పార్టీలు ఉన్న వాళ్ళకు గవర్నమెంట్లో లేదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పార్టీ లేదంటే మా అందరు జిల్లా ప్రెసిడెంట్లు ఏమంటున్నారు, మహేష్ అన్నను ఒక పదవి వదిలిపెట్టామని చెప్పు, మరి పార్టీ పదవి మాకు వదిలిపెట్టమని చెప్పండి అక్క, ఎమ్మెల్సీ ఉండమని. ఎమ్మెల్సీ అన్న నీకు ఇవ్వమని చెప్పండి, ఎందుకంటే విజయశాంతి గారికి ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఎవరెవరు కొత్తగా కండువాలు వేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు. సరే, వారికి మాట ఇచ్చిండ్రు కదా. మహేష్ అన్నను పెద్ద మంచి చేసుకుని ఒక బీసీ బిడ్డ కదా, ఆయన ఓ బీసీ బిడ్డ, నువ్వు ఓ బీసీ బిడ్డ, ఎమ్మెల్సీ ఇచ్చేయమని పీసీసీ అధ్యక్షులకు కంటిన్యూ చేయమని చెప్పి మా చెల్లెళ్ళు కోరుతున్నారు. మరి ఆశ నెరవేర్చమని నేను కూడా అడుగు. మరి పీసీసీ అధ్యక్షులు నా కాళ్ళు బట్టి ఎందుకు లాగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి నా పైన వివక్ష ఎందుకు పీసీసీ అధ్యక్షులకి? అప్పటి తర్వాత రేవంత్ అన్న ఎప్పుడు మాట్లాడింది నేనైతే చూడలేదు, కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాత్రం మళ్ళీ ఒక పేరు రెఫర్ చేశారు. అంటే మేము ఈ విధంగా కూర్చుంటే కానీ మాకు పోస్టులు ఇవ్వరా, లేకపోతే కొట్లాడితే కానీ పోస్టులు ఇవ్వరా? మా చెల్లెని అడుగుతుంది ఒకటే క్వశ్చన్, 3 కండువాలు మార్చుకొస్తే ఎప్పుడు పదవి ఇస్తారంట మహేష్ అన్న, చెప్పమని చెప్పండి అని అడుగుతున్నారు. సూటిగా అడుగుతున్న క్వశ్చన్, 3 పదవులు మార్చుకోమంటే మరి ఏ పార్టీకి పొమ్మంటారో వాళ్ళే చెప్పండి, అదేవిధంగా పోయేసి వస్తాం. వాళ్ళకే పదవులు ఇస్తున్నారు కదా, అట్లనే మాకు కూడా ఇవ్వమనండి, వాళ్ళ ముందు మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు అని చెప్పి మా చెల్లెళ్ళు నాతో కొట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న వ్యవహారంలో చాలా కీలకమైన పరిణామం ఇది. అవసరమైతే నేను వెళ్ళిపోతాను, నేను రాజీనామా చేస్తాను, కానీ మహిళా కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టొద్దు, అవమానపరచొద్దు అంటూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
సునీతారావు చెప్తున్నారు. 3 కండువలు మార్చుకుని 3 పార్టీలు మారితేనే ఇక్కడ పదవులు వచ్చే పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి ప్రభాకర్, TV9.